పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ జగన్ను భూతంలా చూపించాలని, రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం. కూటమి ప్రభుత్వం స్ట్రాటజీ అదే. వర్కౌట్ కావని గ్రహిస్తే మంచిదంటూ జగన్పై దాడి శృతి మించితే అంతే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వ్యక్తిగత దాడి శృతి మించితే తమకే నష్టమని ముఖ్యంగా టీడీపీ గుర్తించడం లేదు. పదే 11 సీట్లకే పడిపోయిన వైసీపీ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తుంటారు. వైసీపీ ఘోర పరాజయం పాలైందన్నది నిజం. ఇదే సందర్భంలో వైసీపీకి, జగన్కు రాజకీయ భవిష్యత్తు లేదని నమ్ముతున్నప్పుడు ఇక పట్టించుకోవాల్సిన అవసరమేముంది అనే ప్రశ్న ఎదురవుతుంది. టీడీపీ, జనసేన నేతలు జగన్ను తీవ్రంగా టార్గెట్ చేయడాన్ని గమనిస్తే వాళ్ళను జగన్ భయం వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రధానంగా వైసీపీకి 40% ఓట్లు రావడం వాళ్ళను కలవరపడుతున్నట్లుగా విమర్శలు తెలియజేస్తున్నాయి. నిజానికి అపరిమిత అధికారాన్ని దక్కించుకున్న కూటమి చక్కగా పాలన చేయాల్సి ఉంది. తామిచ్చిన హామీల అమలుపై కంటే ఇంకా వైఎస్ జగన్ను భూతంలా చూపుతూ నెగిటివిటీ పెంచాలనే ప్రయత్నం కనిపిస్తుంది. అంతకంటే జగన్పై వ్యతిరేకత పెంచే అవకాశం లేదని టీడీపీ, జనసేన నేతలు గుర్తించారు. ఉన్నవి లేనివి జనంలోకి తీసుకెళ్లడం వల్లనే వైసీపీ ఘోర పరాజయాన్ని ముట్టకట్టుకుంది. సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడానికి జగన్ ఆర్థిక విధ్వంసమే కారణమని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయానికి జగన్ లండన్లో ఉన్నారు. దీంతో చంద్రబాబు చెప్పిందని నిజం జనం నమ్మే పరిస్థితి. జగన్ తిరిగొచ్చిన తర్వాత ఆర్థిక విధ్వంసకారుడు ఎవరంటూ గణాంకాలతో సహా వివరించారు. ఇంతవరకు జగన్కు కౌంటర్ ఇచ్చే దిక్కులేదు. జగన్ను అనవసరంగా బద్నాం చేయాలనే అత్యుత్సాహంతో చివరికి చంద్రబాబే పలచనయ్యారనే చర్చ జరుగుతుంది. ఎవరినైనా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని జనం గ్రహిస్తే సమాజం బాధితుడిగా చూస్తుంది. సదరు బాధితుడిపై సానుభూతి పెరుగుతుంది. ఈ మధ్య జనసేన ముఖ్య నాయకుడు నాగబాబు పుంగనూరు వెళ్లి రెడ్లపై, అలాగే జగన్పై నోరు పారేసుకున్నారు. ఇవన్నీ కూడా కూటమికి నెగటివిటీ తీసుకొచ్చేవి. జనం కని విని ఎరగని అధికారాన్ని కట్టుబెట్టారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు, అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఒకవైపు ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ తమకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని చిన్న అసంతృప్తి ప్రజానికంలో మొదలైంది. మొగ్గ దశలోనే దీన్ని తుంచేందుకు పాలకులు ఏం చేయాలో ఆలోచించాలి. మళ్లీ జగన్ను భూతంలా చూపి రాజకీయంగా లబ్ధి పొందాలనే చిల్లర ప్రయత్నాలు వర్కౌట్ కావని గ్రహిస్తే మంచిది. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చేది పాలనపై తప్ప ప్రతిపక్షంపై కాదని గుర్తించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.